హాయ్ అందరికీ నమస్కారం. నా ఛానల్ పేరు వచ్చేసేసి వీల్ చైర్లో విహారయాత్ర. దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కుదిరితే తప్పకుండా షేర్ అయితే చేయండి. మనము ఇప్పుడు హైదరాబాద్లో ఉండే ఐకియా స్టోర్కి వెళ్తున్నాం. ఇది సుమారు 4,00,000 స్క్వేర్ ఫీట్ ఉంటుందన్నమాట. ఇండియాలో మొదటి బ్రాంచ్ అయితే హైదరాబాద్లో హైటెక్ సిటీలో పెట్టారు. దీంట్లో ఇంటికి సంబంధించినటువంటి అంటే డెకరేషన్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. అది కూడా మనకి చెప్పాలంటే రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. మీరు కూడా ఈ ఐకియా స్టోర్కి వచ్చి ఉంటే మీకు ఖచ్చితంగా అన్నీ తెలుసుంటాయి. రాని వాళ్ళు నా ఛానల్లో ఈ వీడియో మొత్తం చూడండి, అదేవిధంగా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అదేవిధంగా దీనికి సుమారు 3 స్టేర్ల పార్కింగ్ అయితే ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మనం లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తామన్నమాట. మనము ఎవరైతే నడవలేరు వాళ్ళకి ఇక్కడ వీల్ చైర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నడవలేకపోతే వాళ్ళకు కూడా చూపించాలనుకుంటే ఇక్కడ వీల్ చైర్ అవైలబిలిటీలో ఉన్నాయి. మనము ఫస్ట్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి యాక్సెసరీస్ ఏవి ఉన్నాయో బెడ్, పూల మొక్కలు, టేబుల్స్, సైడ్ టేబుల్స్ ఇలాంటివి అన్నీ చూసేద్దాం. దాంతోపాటు కూడా మనం డైనింగ్ టేబుల్ ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి. మన వీడియోలో ముందు అవి చూసుకుందాం. నాకైతే ఈ డైనింగ్ టేబుల్ సెట్ బాగా నచ్చింది. ఆ మొత్తం సెట్తో సహా మొత్తం దాంట్లో పూల మొక్కలు అన్నీ కూడా నచ్చాయి. అదేవిధంగా ఈ జూమర్ కూడా చాలా బాగుంది, కాకపోతే ధరే కొంచెం వాచిపోయేలాగుంది. ఈ సోఫా సెట్ చూసారా, మరి ఇంట్లో వేసుకున్నా కూడా అంతే అందంగా ఉంటుందా, లేకపోతే అక్కడే అంత అందం కనపడుతుందా, నాకైతే అర్థం కావట్లేదు. కానీ చూడడానికైతే చాలా సూపర్గా ఉంది. మా ఇంట్లో కూడా ఉంది. చాలా మేము స్టడీ టేబుల్ లాంటిది, అది అంటే ఆఫీస్ టేబుల్ లాంటిది, దాంతోపాటు 2 సిట్టింగ్ కౌచెస్, అలాగే 2 చైర్స్, ఇలా పూల మొక్కలు అవన్నీ కూడా కొన్నాము. బాగుంది, మాకైతే నచ్చింది. ఇంట్లో కూడా సూటబుల్ బాగుంది. ఇది కూడా మా మేడం గారు కప్ చూపిస్తున్నారు. ఆమె కప్ నచ్చింది, కాఫీ పిచ్చి ఆమె. ఓ, ఇదేదో ఎండిపోయినటువంటి పూల మొక్కలు చూపిస్తున్నాడు. పూలు, ఫ్లవర్స్ అనుకుంటాను, ఫ్లవర్స్ చూపిస్తున్నారు మేడం గారు. ఇక్కడ టీపాయ్స్, సోఫాలో చాలా రకాలు, అదేవిధంగా ఇంట్లో డిమ్ లైట్స్, హ్యాంగింగ్ లైట్స్, కార్నర్ లైట్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి. అదేవిధంగా టీవీ స్టాండ్, టీవీ పెట్టుకొని చక్కగా చూసుకోవడానికి రెడీమేడ్లో ఆ సెట్టింగ్ బాగుంటుంది. హ్యాంగింగ్ లైట్స్ చాలా బాగున్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి చాలా రకాల క్యాబినెట్స్ అయితే దొరుకుతాయి. కొంచెం కాస్ట్లీ ఉన్నా సరే ఇమ్మీడియట్గా తెచ్చుకున్నామా మనం ఫిట్ చేసుకున్న అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటే మనిషి వచ్చి ఫిట్ చేస్తారు. అలాగే అదేవిధంగా మన లోకల్లో ఉండేటటువంటి కార్పెంటర్స్కి చెప్పినా వాళ్ళు ఈ క్యాబినెట్స్ అయితే ఫిట్ చేయగలరు, ప్రాబ్లం ఏం లేదు. నంబర్ ఆఫ్ డిజైన్స్, నంబర్ ఆఫ్ వెరైటీస్,
మనకి నచ్చిందే నచ్చిందనమాట. ఇది కూడా చిన్నపిల్లలకి స్టడీ టేబుల్ లాగా తినడానికి కూడా చాలా అందంగా ఉంది. అది కూడా ర్యాక్స్, అద్దాలు, ఎదుగోండి నేనే వీల్ చైర్లో విహారయాత్ర. అదేవిధంగా అన్ని రకాల అవి కూడా చూపించాలనుకుంటున్నాను. వార్డ్రోబ్స్, ఆ కలరే డిఫరెంట్గా ఉంటుంది అసలు. నిజంగా డబ్బులుంటే కానీ ఇవన్నీ పెట్టుకొని మన ఇంటిని కూడా సూపర్ మహల్గా చేసుకోవచ్చు. బాగుంది, నాకైతే బాగా నచ్చింది, ఇవన్నీ కూడా నచ్చాయి. ఇది మేడంగా స్టీల్ ఎత్తున్నారు బాబు. ఓహ్, అర్థం చూసుకున్నారా? ఇంకేదో అనుకున్నాను నేను. ట్రాలీలు వేసుకొని తీసుకెళ్తున్నారు. ఏమేమి కొంటున్నారు కానీ ఇలా పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కదా, ఆ బయట ఈ నంబర్ రాసుకుంటారు. బయట ఒక గోడౌన్లా ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి ఈ నంబర్ చూయించేసి బిల్లు కట్టేస్తే వాళ్ళు మినిమం ఛార్జ్తో ఇంటికి పంపిస్తారు లోకల్లో. ఇక బయట ఊర్లు అనుకుందాం, ట్రాన్స్పోర్ట్ ఏదో ఉంటుంది, వాళ్ళకి ఛార్జెస్ ఉంటాయి. వాళ్ళు ఆ ట్రాన్స్పోర్ట్లో అంటే వాళ్ళదే ట్రాన్స్పోర్ట్ అనుకుంటాను. రెండు ఉన్నాయి నాకు తెలిసేది. ఒకటి ఐకియా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఇంకోటి ఏమో బయట వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్ట్, ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. వాళ్ళు తెచ్చేసి మనకి ఇచ్చేస్తారు 2-3 డేస్లో. దూరం ఉంటే 1 వీక్ లోపు అనుకుంటాను. ఏ ఫ్లవర్ వాజులు సూపర్ ఉన్నాయి. దీంట్లో కామెడీ ఏంటంటే, ఈ వీడియో చేస్తున్నప్పుడు వీడియో చేస్తూ ఉన్నాను, దీనికి ఒక మైక్ పెట్టుకున్నాను అనమాట నేను. ఆ మైక్ ఆన్ చేయలేదు, రికార్డింగ్ చేసుకుంటూ అలాగే మాట్లాడుకుంటూ పోతున్నాను. మరి ఏమైతే చూడాలి, చివరికి వాయిస్ తీసేయాలనుకుంటాను. చూద్దాం ఏమొస్తుందో. ఇది 32,000 రూపాయలు అంటావు, ఓరి దేవుడు. సూపర్ సూపర్. ఇది చిన్న పిల్లల దాంట్లోకి వెళ్తున్నాం అనుకుంటున్నావు. వార్డ్రోబులు అబ్బా సూపర్గా ఉంది. ఈ కంప్యూటర్ పెట్టుకుని పని చేసుకోవడానికి అనుకుంటుంది ఏదో. ఓ, మా మేడం గారికి నచ్చినట్టుంది. అది కొనమని చూస్తున్నారో తెలియట్లేదు, బాగుందని వీడియోలో చూస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ఏం చేస్తాం, వీడియో అయితే తీయాలి కదా, వీడియో తీసేద్దాం ముందైతే. ఓ, దీంట్లో బల్బు లైట్ కూడా పెట్టుకోవచ్చా? అంటే మనం తలుపు తీసినప్పుడు ఇది కనపడడం కోసమో మరి షో కోసం పెట్టాడో తెలియదు కానీ బాగుంది. జంగల్ బుక్ పిల్లల దాంట్లోకి వచ్చేసామ్మా. పిల్లల బెడ్ సూపర్గా ఉంది. నిజంగా అది కొనుక్కొని పిల్లల రూమ్లోకి వేసి యాంబియన్స్ అయితే క్రియేట్ చేస్తే మాత్రం బాగుంటుంది అనుకుంటున్నా. ఈ కార్నర్ టేబుల్ పిల్లలకి, పిల్లల స్టడీ రూమ్, ప్లేయింగ్ రూమ్, ఆల్ ఇన్ వన్ రూమ్, బాగుంది. మీరు కూడా తొందరగా రిచ్ అయిపోండి, ఇలాంటివి చక్కగా చేసి మీ పిల్లలకి అందించవచ్చు మీరు కూడా. చిన్న వార్డ్రోబ్ 9,990 రూపాయలు, ఫిగర్ బాగుంది. ఓ, చింపాంజీ. ఓ, ఎలుగుబంటి, సింహము, చింపాంజీ. చాలా వెరైటీస్ ఉన్నాయి. పిల్లల బుడ్డి లంచ్ బాక్స్ అనుకుంటా. అది కరెక్టే. ఓపెన్ చేయండి అమ్మ, ఒకసారి చూద్దాం.
క్యారెస్ట్. కొంచెం పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. బుడ్డి బుడ్డి స్టడీ టేబుల్, బుడ్డి బుడ్డి మంచాలు బాగున్నాయి. వీళ్ళకి పిల్లోలు వాళ్ళ కోసం అన్నీ ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ ఇది వేరే సెక్షన్ అనుకుంటా. పిల్లో వగేరా వగేరా చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద బెడ్లు, పెద్ద పెద్ద ఇండ్లు. ఇదేందో చిత్రంగా ఉంది. వావ్, ఇది కూడా పిల్లలదే, సూపర్గా ఉంది. బా, సింహం దగ్గరికి వెళ్తున్నాం. బుడ్డి బుడ్డి సింహాలు. వావ్, పిల్లల కోసం బొడ్డి బొడ్డి వార్డ్రోబ్లు, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ బట్టలు అని పెట్టుకోవచ్చు మనం. ఇది ఆడవాళ్ళకి పనికొచ్చే వస్తువులము. ట్రైలు. మన ఆడవాళ్ళకైతే ఎన్ని కనబడ్డా సరే ట్రైలో సరిపోవు. బొడ్డు పిల్లలకు బొడ్డుకొచ్చి రివాల్వింగ్ చే, సూపర్. అమ్మ ఇది కూర్చుంది, తిరుగుద్ది అనుకుంటా ఇప్పుడు. యాస్ రైట్, ఇది కూడా రివాల్వింగ్ చైర్. భలే ఆనందపడతారు కదా పిల్లలు రివాల్వింగ్ చైర్ ఉంటే. అంటే ఆడుకునే వస్తువులు వేసుకోవడానికి బాగుంటుంది అనమాట పిల్లలకి. డబ్బాలన్నీ బాగున్నాయి వాళ్ళకి. చాలా ట్రైల్ లాంటివి చాలా ఉన్నాయి. వీళ్ళ నైట్ కోట్లు లాంటివి, చలిసి తీసుకుని లాంటివి బాగున్నాయి. చాలా రకాలు ఉన్నాయి. వైజాగ్లో కూడా ఓపెన్ చేస్తుంటే విన్నా, మరి కరెక్టో కాదో నాకైతే తెలియదు. పోలార్ బేర్స్ సూపర్గా ఉన్నాయి. సాఫ్ట్గా ఉన్నాయి తెలుసా. బాబా ఇంత సాఫ్ట్గా ఉన్నాయో. బ్లూ వేల్ సూపర్. మా చిన్నప్పుడు ఏం దొరకలేదు, ఇప్పుడు బాగా వస్తున్నాయి. మా చిన్నప్పుడు పిచ్చి బొమ్మలే అన్నీ, లేకపోతే కర్ర బొమ్మలతో ఆడుకోవడమే. షార్క్. ఎవరు స్వామి మీరు? బ్రౌన్ బేర్. వేలాడి కోతి 842 రూపాయలు మాత్రమే. రండి కొనండి. అమ్మో, మా బుడ్డమ్మ ఏదో తీసుకొచ్చింది వద్దులే, కొనట్లేదు, సంతోషించాలి. గుడ్ గర్ల్ అమ్మ. కింద పడింది తీసి పెట్టేసింది సింహాలు నిద్రపోతున్నాయి. పడుకోండమ్మా, పడుకోండి సింహాలు. పిల్లల చెంచాలు బాగున్నాయి. పిల్లలకి తినడానికి చెంచాలు అలాంటివన్నీ బాగున్నాయి. బుడ్డి చీరలు ఉన్నాయి. అమ్మ 2000 రూపాయలు, 900 రూపాయలు, 1000 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా ఉంది. అంటే ఇక్కడ చక్కగా తినేసేసి, షాపింగ్ చేసి అలసిపోతే తినేసేసి మళ్ళీ ఇంకో ఫ్లోర్కి వెళ్ళాలి కదా మనం. వచ్చి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం, ఫస్ట్ నుంచి మళ్ళీ కిందికి దిగి మళ్ళీ షాపింగ్ చేస్తాం అనమాట. ఏదో ఆఫర్లు పెట్టారు, బాగానే ఉన్నాయి ఆఫర్లు. హనీ అమ్ముతున్నారు, ఫ్రెష్ ఆర్గానిక్ హనీ అంట. ఇది ఇక్కడ తాగినంత కాఫీ, తాగినంత కోలాలు అమ్ముతారు. వస్తుంది 60 రూపాయలు, 70 రూపాయలు ఉంటుంది, తీసుకొని తాగొచ్చు. ఇక్కడే కూర్చొని తినేస్తారు చక్కగా. అలసిపోతాం కదా. యాక్చువల్లీ నిజం చెప్పాలి 2 గంటల పైన, ఇప్పుడు 2 గంటలు 2.5 గంటలు పడుతుంది. మేమైతే వీడియో స్పీడ్గా తీసేయాలని చెప్పి తీసేసాము. ఇంకా మేడం గారు అయితే కిందికి వెళ్ళిపోతున్నారు. మేము తిన్నాం, అడగక్కర్లేదు. తిన్నారా మీరని? మేమే తిన్నాం, కిందికి వెళ్తున్నాం. ఓపెన్ అయింది. ఇక్కడ గాజు సామాన్లు, వంట సామాన్లు. ఈ కింద దాంట్లో మాత్రం ఆడవాళ్ళని తీసుకెళ్తే మీరు అయిపోయారు. క్రెడిట్ కార్డులు పెట్టుకొని తీసుకెళ్ళండి. బుడ్డి కప్పులు, గాజు సామాన్లు, వంట పాత్రలు. ఇక్కడ ఈ ఫ్లోర్లో చాలా ఉన్నాయన్నమాట. ఇది ఫ్లవర్ వాసు, ఇదేదో పెట్టాడంతే, కానీ దీంట్లో
చాలా అంటే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. చాపింగ్ ప్యాడ్సు, నైఫ్స్, కత్తులు, కటారులు, బేకరీ ఇంట్లో వీళ్ళు కేకులు చేసుకుంటారు. అలాంటి సామాన్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువసేపు తిరగలేను నేను. నేను అవతలకి వెళ్ళిపోతా. నేను వీడియో తీయడం పోయి మామూలుగా కొనడం మొదలుపెట్టేస్తారు బాబు. వద్దు. చూసారా ఇక్కడ కుక్కర్ లాంటివి, అలాగే గిన్నెలు లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా అంటే చాలా. ఇది మిక్సింగ్ చేసేది అనుకుంటాను. వెరీ గుడ్. ఓహ్! సూపర్, సూపర్, సూపర్. పైనంతా ఒక ఎత్తు, కింద ఒక ఎత్తు. ఈ బుడ్డి బుడ్డి బౌల్సు, ప్లేట్సు, సిరామిక్ ప్లేట్సు, గాజు బాటిల్సు, మీరు తిరిగినంత మీ ఓపిక అనమాట. డబ్బులు వేసుకెళ్ళాలి, మీరు కొనుక్కుంటారనమాట. మామూలు కొనుక్కోరు, ప్రతిదీ నచ్చుద్ది మీకు. ఈ సిరామిక్ ప్లేట్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. బయట కంటే తక్కువ అంటే తక్కువే, క్వాలిటీ కూడా బాగుంది. పట్టుకొని చూస్తే అర్థమైపోద్ది మనకి, నిజం చెప్పాలంటే. సెట్ అమ్ముతున్నారు తెలుసా కొన్ని అయితే. 4 ప్లేట్లు, 6 ప్లేట్లు. రీజనబుల్ ప్రైస్ ఉంది. ఎక్కువేం లేదు, కంగారు పడక్కర్లేదు, మనం కొనగలం. ఈ రెస్టారెంట్స్ వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తున్నారంటే ఈ ప్లేట్లు బాగున్నాయి, తక్కువ రేటుకి వస్తుంది, దానికోసం ఇక్కడ తిరగక్కర్లేదు, అన్నీ ఒక చోట వచ్చేస్తుంది. మీరు రెస్టారెంట్ ఓపెన్ చేయదలుచుకుంటే మాత్రం ఇలాంటి ప్లేట్లు అవి కొనాలనుకుంటే ఇక్కడ రావచ్చు. ఐకియాలో చాలా బాగున్నాయి. అదేవిధంగా ఇంట్లో లావిష్గా డైనింగ్ సెట్, లావిష్గా వంట సామాన్లు ఉండాలి, ఈ అల్యూమినియం తీసి అవతల పడేసి స్టీల్ కొనుక్కుంది అనుకుంటే వారికైతే కరెక్ట్ ప్లేస్. వాటర్ బాటిల్ ఇవి చల్లటి వాటర్ మనం పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళ చల్లగా ఉంటాయి. మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ దగ్గర గాజు గ్లాసులు, గాజు సామాన్లు అయితే బాగానే కొనుక్కున్నాం. బాబా, చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ ఎక్క ట్రాలీ కూడా నిండిపోయినట్టుంది. మగ్గులు బాగున్నాయి. వావ్! నిజం చెప్పాలంటే గాజు సామాన్లు, గాజు గ్లాసులు అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. అంతే మరి. 4,00,000 స్క్వేర్ ఫీట్ అంటే మాటలా, తిరిగేసరికి అయిపోతాం మనం. కాఫీ కప్పులు, వైట్ కప్పులు అనుకుంటా ఇవి, ట్రేలు. ఈ బ్రాస్ ప్లేట్స్ చూడడానికి కంచు ప్లేట్లు అనుకున్నా, కంచు ప్లేట్లు కావవి, ఇత్తడివి బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. ఇది ప్రతిసారి ఉండదు, ఎప్పుడు ఐటమ్స్ మారుతూనే ఉంటాయి, కొత్త కొత్త ఐటమ్స్ వస్తూనే ఉంటాయి, చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇంకో సెక్షన్లోకి వచ్చాం. దీంట్లో మన బట్టలు వేసుకోవడానికి బాస్కెట్లు, చిన్న బుట్టలు. మా మేడం గారు దీనికోసం వెళ్ళంటున్నారు. ఇదేం బాస్కెట్, మనం పెట్టుకోవచ్చు. ఇది చిన్న చిన్న సామాన్లు పెట్టుకుంటారు కదా కిచెన్లో, అలా పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు, కొన్ని వెరైటీస్ పెట్టుకొని దీంట్లో. బాగుంది, నీట్గా అందంగా ఉంది. ఎస్, రీజనబుల్, బాగుంది, ప్రైస్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఈ చెక్క బాక్స్ ఎందుకో, అది సేమ్ చిన్న చిన్న బాటిల్స్లో మనము ఉప్పు, పప్పు వేసుకుంటారు చూసారంటే, అంటే మనం ఉప్పు, మిరియాల పొడి ఇట్లాంటి కొన్ని వేసుకుంటారు కదా, వాటికి బాగుంటుంది ఇది.
అదే కాకుండా కొన్ని వెరైటీస్ కూడా పెట్టుకోవచ్చు. పచ్చళ్ళు లాంటి చిన్న చిన్న బాటిల్స్ వేసుకొని డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి అందంగా ఉంటాయి. ట్రేలు కావాలంటే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ట్రేస్. మళ్ళీ ఏమైందో చూడాలి. ఓ మళ్ళీ ఇది తీశారు మేడం గారు. బాగానే ఉంది, కూడా బాగానే ఉంది, సూపర్గానే ఉంది. రైట్, ముందుకెళ్దాం మనం. ఆ! మనయి స్వెటర్ లాంటివి, కోట్ లాంటివి మన బబుల్స్ లాగా వస్తాయి గదా! దాన్ని పెట్టి ఇలా రఫ్ చేస్తే ఆ బబుల్స్ అన్నీ ఎళ్ళిపోతాయి. నీట్‌గా అయిపోద్ది. మన స్వెటర్సు, కొన్ని రకాల దుప్పట్లు వాటికి బబుల్స్ తీయడానికి బాగా పనికొస్తుందనమాట ఇది. ఇది పిల్లో మరి స్టైల్‌గా పెట్టుకునేది తెలీదు గానీ బానే ఉంది ఇది కూడా చూడడానికి. ఇది మాత్రం ఈ చిన్న చిన్న ఇళ్ళల్లో మనం బాల్కనీలో ఆరేసుకోవడానికి బట్టలు అదిగోండి ఆ క్లిప్‌లుంటాయి. ఆ బుడ్డి బుడ్డి గుడ్డలు, తడి గుడ్డలు మరి రకరకాలు ఆడేసుకుంటారు. బావుంటాయి. ఇంట్లో ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడతది. మనకి ఆహ్, ఈ బీరువాల్లో, అలాగే క్యాబినెట్స్‌లో పెట్టుకోవడానికి సెపరేట్‌గా అనమాట. ఈ చీరలు పెట్టుకోవడానికి, కొన్ని రకాల జాకెట్లు పెట్టుకోవడానికి, షర్ట్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు అమెజాన్‌లో కూడా దొరుకుతుందనుకోండి. బావుంది. రెయిన్ కోట్. స్ట్రాంగ్ రెయిన్ కోటే బాగుంది. ఇక్కడ కాలం ఇప్పుడు సమ్మర్‌లో కొన్ని రకాల వెరైటీస్ వస్తాయి. రెయినీ సీజన్‌లో అంటే వర్షాకాలంలో కొన్ని రకాల ఐటెమ్స్ వస్తాయి. కాలాన్ని బట్టి ఐటెమ్స్ కూడా వస్తుంటాయి. ఈ రోల్ ఇలా ఉంది చూసారా? ఇది రోల్ ఓపెన్ చేస్తే ప్లాస్టిక్ షీట్ లాగా వస్తుందనమాట. అది మన ఈ వంట సామాన్లు పెట్టుకుంటుంటారు కదా! కిచెన్‌లో వాటికి బాగుంటాయి పాడవకుండా. నీళ్ళు లాగడానికి అది చూయించారిప్పుడు. ఇదేమొచ్చేసేసి చెత్తెత్తుకోవడానికి చాటా ప్లస్ బ్రషు. అబ్బో! చాలా రకరకాల వాచులైతే ఉన్నాయి. చెట్లు కనపడితే చాలు ఎళ్ళిపోయి చెట్లు చూయించాల్సిందే. వాచెస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. నేను లాస్ట్ టైమ్ పెద్ద వాచ్ కొన్నాం. నాకు తెలిసి 4000 5000 ఉంది పెద్దది. చూడడానికి చాలా బావుంటది. ఇలా హ్యాంగ్ చేసుకునేలాగా ఓల్డ్ మోడల్ లాగా ఉంటదనమాట. చాలా బావుంది. ఈ వాచ్ కూడా బాగుంది. పెద్దగా ఉంది. అందంగానే ఉంది ఈ వాచ్ కూడా. దీనికంటే పెద్ద వాచ్ కొన్నామనమాట. ఇక్కడ ఫ్రేమ్స్ దొరుకుతాయి. జస్ట్ మీకు కావాల్సిన ఫోటోస్ దాంట్లో పెట్టేసుకోవచ్చు. చిన్న ఫ్రేమ్ నుంచి ఏ4 సైజ్ ఫ్రేమ్ నుంచి పెద్ద ఫ్రేమ్ దాకా దొరుకుతుంది. అలాగే ఆల్రెడీ పెయింటింగ్ ఏసిన పెయింటింగ్స్ ఉంటాయి గదా! ఆహ్, అవి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకునే పెయింటింగ్స్ లాంటివి గూడా దొరుకుతాయి. ఇదిగోండి చాలా పెయింటింగ్స్ ఉంటాయి. ఇదిగోండి ఇదో పెయింటింగ్. థాంక్ యూ. ఇది చూసారా పెద్ద పెయింటింగ్. ఇంతకన్నా పెద్ద పెయింటింగ్ కూడా ఉన్నాయి. ఇదేందో 1900 పర్లేదు. రీజనబులే. ఆఫీస్ సెటప్ కూడా ఐటెమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఆఫీస్ సెటప్ చేసుకోవడం కూడా మంచి ఐటెమ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇప్పుడు చెట్ల రాజ్యం. దీంట్లో సింథటిక్ చెట్లున్నాయి. ఒరిజినల్ న్యాచురల్ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. మన అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. బుడ్డి బుడ్డి చెట్లుంటాయి. తీసుకెళ్ళి ఇంట్లో పెంచుకోవచ్చనమాట. దానికి కావాల్సిన ఫ్లవర్ వాజులు అవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇప్పుడు ఆఫీస్‌లో, రెస్టారెంట్స్‌లో మన డైనింగ్ హాల్‌లో లేదా మన హాల్‌లో వేసుకోవడానికి డెకరేటివ్ ఐటెమ్స్ మొత్తం దొరుకుతాయన్నమాట మనకి. ప్రైస్ కూడా ఓకే.
ఎందుకు ఓకే అంటే, ఐటెమ్ పాడవకుండా చాలా రోజులుంటాయి. పక్కా ఉంటదనమాట అదైతే. పూల మొక్కల్లాగా సింథటిక్‌లో ఆహ్, ఆహ్, మా మనకి గడ్డిలాగా, అదేవిధంగా అల్లుకున్న ఆహ్, చెట్లులాగా, మొక్కల్లాగా చాలా వెరైటీస్ ఉంటాయి. వీళ్ళ దగ్గర బ్యాంబూ ట్రీస్ కూడా దొరుకుతాయి. ఇదేదో పూల మొక్కలాగుంది. చూసారా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. థాంక్ యూ. బావున్నాయి. మీరు ఆర్టిఫిషియల్ కావాలంటే ఆర్టిఫిషియల్ తీసుకోవచ్చు. నేచురల్ మొక్కలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేచురల్ మొక్కలు కూడా తీసుకోవచ్చు మీరు. వీళ్ళ దగ్గర నిజమైన బోన్సాయి మొక్కలు కూడా దొరుకుతాయి. ఇది ఆర్టిఫిషియల్. ఓహ్! సూపర్. ఇది సెపరేటర్స్‌లో వాడుకోవచ్చు గడ్డిలాగా. ఓహ్! సూపర్‌గుంది ఇది కూడా పెద్దగా, పెద్ద మొక్కలాగా. కొనుక్కోమ్మ కొనుక్కుందువు గానిలే తరువాత. నీకంటే పొడుగ్గుందమ్మా చెట్టు. హ్మ్. నీడలో కూర్చుందువు గాని. ఫోనొచ్చిందా మళ్ళీ? మాట్లాడుకోమ్మ నేను పూల మొక్కలు చూసుకుంటానులే. అబ్బా! అబ్బా! సూపర్‌గుంటాయి పూల మొక్కలైతే చాలా ఉంటాయన్నమాట. కొంచెం కాస్ట్ ఎక్కువుంటుంది గానీ, ఆ అందం ఆ అందమే. మీరు పెట్టిన డబ్బులు వేస్ట్ కావు. బాగుంటది. ఈ ఫ్లవర్ వాసు బుడ్డి ఫ్లవర్ వాస్‌లో 2 పూల మొక్కలేశారు బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ థాంక్ యూ అమ్మ. నీకు రెడ్ కలర్ పూలే బాగా నచ్చుతున్నట్టున్నాయి కదమ్మా! సూపరు. మీరు మర్చిపోయి ఉంటారేమో నా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. ఇత్తడి నెమిలి ఎనక తోక మీద పూలేశారమ్మో! బావుంది. ఓకే. థాంక్ యూ. అర్థమైపోయింది. మాకర్థమైపోయింది. ఇది గార్డెన్‌లో ఉండేటటువంటి ఐటెమ్స్ అన్నమాట. గార్డెన్‌లో పెట్టుకోవడానికి కూడా చాలా అవకాశాలుంటాయి. మంచి మంచి ఐటెమ్స్ ఉన్నాయి. ఇంక ముందు చూపిస్తాను చూడండి. చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళకి సొంత బాల్కనీ అదేవిధంగా కొంచెం స్పేషియస్‌గా ఉంది. ఇంటి ముందు గార్డెన్ ఉంది. వాళ్ళకి బావుంటుంది. దీంట్లో క్యాండిల్ పెట్టుకుంటారు. నైట్ ల్యాంప్ లాగా. ఇది చెప్పాను కదా! బయట వేసుకోవడానికి అలా బాల్కనీలోగా లోపల అలా క్రియేట్ చేసుకోవడానికి వస్తువులన్నీ ప్రశాంతంగా దొరుకుతాయి. రీజనబుల్ ప్రైస్. కూర్చో అమ్మ కూర్చో. నువ్వు కూర్చో. ప్రశాంతంగా కూర్చో. అరే! మనది కాకపోయినా మంచిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఎవరు అడగరు. ఎంత భయమో ఈ పిల్లకి. నాకైతే ఇవి లైటింగ్స్ బాగా నచ్చాయి. ఈ గ్రీన్ క్లైంబర్స్ లాగా ఉన్నాయి. ఇవి చక్కగా గోడకేసుకొని బాగా డెకరేషన్ చేసుకోవచ్చు. డబ్బులుంటే ఏమైనా చేసుకోవచ్చులెండి. అది వేరే విషయం. టేస్ట్ కావాలి. ఆ టేస్ట్‌కి తగ్గ డబ్బులు గావాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా వేస్టే. టేస్ట్ ఉండి డబ్బులు లేకపోయినా వేస్టే. ఏం జేస్తాం? ఓహ్! సూపర్‌గుంది ఇదైతే.
నేను బయట ఒకటి ఉయ్యాల కొన్నాను. ఇది మన బాల్కనీలో ఏసుకునే ఉయ్యాల. పాడైపోయింది తొందరగా. కానీ ఇక్కడైతే బానే ఉన్నాయి. ఇక్కడ తీసుకున్న ఐటెమ్స్ చాలా బాగున్నాయి ఐకియాలో. ఈ గార్డెన్‌లో వేసుకోవడానికి. బావుంది గదా! ఇలా సెటప్ సూపర్‌గుంటది. హ్మ్. పంది పిల్ల, కుక్క పిల్ల, ఏదో పిల్ల మొత్తానికి బాగుంది. సరిపోయిందమ్మా. నీకు కూడా ఒక బుడ్డి జేసీ ఇస్తా ఇట్లాంటిది. కూర్చుందుగా నువ్వు గూడా. ఇక మనం బయటికెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎందుకంటే వచ్చి చాలా సేపు అయిపోయింది అప్పటికే. అది ఎగ్జిట్. ఇప్పుడు చెప్పాను చూసారా ఇంతకుముందు. అక్కడ సెలెక్ట్ చేసుకొని పెద్ద పెద్ద వస్తువులు ఈ యొక్క గోడౌన్‌లా ఉంటుంది. దీంట్లో మీరు పికప్ చేసుకోవచ్చు. ఈ ఒక్కొక్క ర్యాక్ ఉంటదనమాట. ఆ ర్యాక్‌లో నంబర్స్ ఉంటాయి. సీరియల్ నంబర్స్. అక్కడికెళ్ళి ఇప్పుడు 11 ఉంది, 12 ఉంది, 13 అట్లా అన్నీ ఉంటాయనమాట. ఆ నంబరు ఏ ర్యాక్‌లో ఉంది అక్కడ రాసి ఉంటది. అది గుర్తుపెట్టుకొని ఫోటో తీసుకొని వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చెప్తారనమాట. పలానా ర్యాక్‌లో ఉంది ఎళ్లి తీసుకోవచ్చని. అక్కడ మర్చిపోయిన కొన్ని వస్తువులు ఇక్కడ పెట్టుంటారనమాట. ఇక్కడ కూడా తీసుకోవచ్చు మనం నచ్చినయి. ఇది సెల్ఫ్ బిల్లింగ్ కియోస్క్ అనమాట. హ్మ్. ఎళ్దామ్మా తొందరగా బిల్లింగ్ చేసేసుకో. ఏమన్నా ఒకటి తీసుకొనుంటే. బుడ్డి బుడ్డి సీసాలుంటాయి. ఆడవాళ్ళు తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా యేసుకుంటారు. బిల్లింగ్ అయితే వచ్చేసాం. దీనిలో 2 రకాలు సెల్ఫ్ బిల్లింగ్ ఉంటుంది. తర్వాత వాళ్ళు బిల్ చేసేది ఉంటదనమాట. ఎక్కడైనా చేసుకోవచ్చు. చాలా బిల్లింగ్ కౌంటర్స్ ఉన్నాయి. ఇక బయటికెళ్ళిపోదాం. మన పార్కింగ్‌కి. ఎలా ఉందండి ఐకియా? బాగుందా? మీకు నచ్చిందా? మనమైతే మన పార్కింగ్‌లోకెళ్ళిపోతున్నాము. ట్రాలీ కార్ దాకా తెచ్చుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కార్‌లో సామాన్లు పెట్టుకొని ట్రాలీ దగ్గర పెట్టేసి ఎళ్ళిపోవచ్చు మనం. నా ఛానెల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. నా వీడియో పూర్తిగా చూసినందుకు. మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు. బాయ్ అందరికీ.